వేటగిరి మీనాక్షి గారు మా అమ్మగారు స్వర్గస్థులైన ఇటీవలే 3వ తరగతిలో 3rd క్లాస్ చదివేటప్పుడు హాస్టల్లో చేర్పించడం జరిగింది. తాత కానీ నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరికి ఇష్టం లేదు. అయినా కూడా CBSE చదివించి పెంచి పెద్ద చేసి చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేస్తానన్నప్పుడు ఎందుకు నాన్న కష్టపడతావు, వద్దు, హాయిగా ఉద్యోగం చేసుకొని ఏసీలో ఉండి విదేశాల్లో తిరగొచ్చు కదా అని అంటున్నారు అమ్మగారు. నేను అనుకున్నా, మీరు ఇంత కష్టపడి చదివించారు, చిన్ననాడు 3వ తరగతి అప్పుడే హాస్టల్లో వేసి CBSE సెంట్రల్, ఆ రోజుల్లోనే CBSE అంటే మామూలు విషయం కాదు, చదివించారు. ఆ విధంగా నేను 10 మందికి మంచి ఆహారం అందించాలమ్మా, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అని చెప్పడం జరిగింది. ఆమె అంటే నేను కష్టపడకూడదని, ఆమె అంటే కన్న తల్లి, ఏ తల్లి అయినా బిడ్డకి కష్టపడకూడదని ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ నేను వ్యవసాయాన్ని ఇప్పుడు వెంకటేశ్వర తాత 75 సంవత్సరాలు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. CVR మెథడ్ ఫార్మింగ్లో నేను చేస్తున్నాను, వీళ్ళు నాకన్నా ముందుగా చేస్తామన్నారు. వీళ్ళు అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వీళ్ళని చూసే నేను నేర్చుకుంది. తాతోళ్ళు కానీ, రమణ తాతోళ్ళు కానీ వీళ్ళందరూ. ఆమె కూడా చివరి దశలో అంటే చనిపోక ముందు కూడా ఆమె కూడా సంతోషపడింది. అంటే ఒక రాష్ట్రం కాదు కదా, 5 రాష్ట్రాలకు మనం పంపించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి కుటుంబ సభ్యులు, బంధువులు కొంటారు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా కొంటున్నాం అంటే అసలు ఎంత గొప్ప అంటే ఆ విధంగా ఈ రోజున 10 మందికి మనం పండించి పంపించడం జరుగుతూ ఉంది. అమ్మగారు చూశారు, అమ్మగారు చాలా సంతోషపడ్డారు. అంటే నాన్న నువ్వు కష్టపడకూడదని నేను అనుకున్నాను, కానీ నీ కష్టం వల్ల 10 మంది ఆరోగ్యకరంగా ఉంటున్నారు కదా, ఆ విధంగా చేయడం జరిగింది. స్వర్గస్థులైనారు. చివరికి వాళ్ళ అమ్మ వేణుంబాక శంకరమ్మ గారు, వేణుంబాక వెంకయ్య గారు చివరికి నేల తల్లిలో కలిసిపోయింది. ఎవరైనా సరే చనిపోవాల్సిందేను, ఏది సట్ అంటే ఒక బస్సు ప్రయాణం లాంటిది జీవితం అనేది, సమయం వచ్చినప్పుడు దిగేయాల్సిందేను. కాకపోతే ముందు వెనక, కాకపోతే మరీ లేత వయసులో చనిపోవడం అనేది అమ్మగారు కనీసం పొట్టుమని 50 ఏళ్ళు కూడా రాకముందే ఒక 50 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు చనిపోవడం బాధాకరం. సరే ఏది ఏమైనప్పటికీ కూడా 11వ తారీఖు జూలై కర్మంతరం చేయడం జరుగుతూ ఉంది. నమస్కారం.